జనసేన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఆ పార్టీ సీనియర్ నేతల్లో క్యాడర్లో పెళ్ళుబిగుతున్న అసంతృప్తిని గనక చూస్తే ఇది ప్రస్తుతానికి జస్ట్ ట్రైలర్లా మాత్రమే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది పతాక స్థాయికి చేరబోతుంది అనే సంకేతాలు చాలా క్లియర్ కట్గానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎన్నికలు సమీపించే కొద్దీ అండ్ నెక్స్ట్ ఎన్నికల చివరి సంవత్సరంలో అడుగు పెడితే ఖచ్చితంగా అట్ పీక్స్ అసంతృప్తి బయటపడవచ్చు, నో డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల విషయంలోనే చూడండి, రెండు పార్టీల క్యాడర్ సంతృప్తిగా లేదు, బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇప్పుడు జనసేన వాళ్ళని చూసాం, అరే చంద్రబాబు నాయుడు గారి మనిషే లింగమనేని రమేష్ గారు వెళ్ళి తనకే ఇవ్వాలా. ఒక ఇటు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ సీట్లప్పుడు టీడీపీలో టికెట్ రాని వాళ్ళు జనసేనలోకి వస్తే వాళ్ళకి ఇచ్చారు, వైసీపీలో టికెట్ రాని వాళ్ళు జనసేనలోకి వస్తే వాళ్ళకి ఇచ్చారు. అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వరా, ఇదేంటిది అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ ఏకంగా పోలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి కడప జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసి ప్రస్తుతం జోనల్ కోఆర్డినేటర్గా ఉన్న కీలక నేత రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లోనే ఎంత పెద్ద పోస్టు పెట్టారు, మాటిచ్చి తప్పడమేం పద్ధతి కాదు అని. తీవ్ర అసంతృప్తి. అండ్ చాలామంది నేతలది ఇదే పరిస్థితి. అంటే పైరవికారులకు ఇచ్చేస్తారా, కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేస్తారా. అండ్ ఇప్పటి వరకు బీసీలకు దళితులకు ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఇచ్చినట్టున్నారు. అది కూడా స్పీకర్గా తండ్రి ఉంటే కొడుకు రాజ్యసభ ఎంపీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఇంకా ఎంగే కదా, చాలా టైం ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పైరవికారులకు లాబీయిస్టులకే ఇచ్చుకుంటూ వెళ్తారా, బీసీలు ఇవ్వాలంటే ఎవరు లేరా అని చెప్పి చాలామంది బీసీ నేతలు కూడా. ఇంకా దళితులైతే మాకు అసలు రాజ్యసభ ఇచ్చే అవకాశమే లేదు, ఆ విధంగా ఏమన్నా ఇంటర్నల్గా తీర్మానం ఏమైనా చేసుకున్నారా దళితులకు ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు కూడా అసంతృప్తి వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఎవరికి అందరూ పైరవిగా. ఇంకా సామాజిక వర్గాల కోణంలో చూసినా 4 రాజ్యసభ ఉంటే 2 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేశారు, 2 ఒకే సామాజిక వర్గానికి ఇచ్చేశారు. ఇంకా మన మహిళలు మహానాడులో చెప్పారు 33% ఇంక దేంట్లో అయినా ఇస్తామని. మరి రాజ్యసభలో ఒకరికి ఇవ్వాలనిపించలేదా? వాళ్ళలో అసంతృప్తి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వలేదు అని, ఇచ్చిన వాళ్ళందరికీ కార్పొరేటర్లకు డబ్బున్న వాళ్ళకి ఇస్తారా అని, ఒకే ఇంట్లో ఒకే పదవి అని లేనిపోయిన కబుర్లు చెబుతారు. మరి తండ్రి స్పీకర్ అయితే కొడుకు రాజ్యసభ ఎట్లా ఇచ్చారు అని వాళ్ళు వీళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ క్యాడరే ప్రశ్నిస్తున్నారు. సరే బయట వాళ్ళకి ఏమవసరం కానీ. సో ఇప్పుడు అసంతృప్తి ఖచ్చితంగా బయటపడింది, అది రోజు రోజుకు పెరగడమే. అండ్ ఇప్పుడు బయటపడిన వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వివిధ కారణాలతో వివిధ రకాల అసంతృప్తితో చాలామంది బయటకు వస్తారు. నేను ఎప్పుడో చెప్పాను, నోట్ మై వర్డ్స్, కని విని ఎరుగని స్థాయిలో అసంతృప్త నేతలు బయటపడబోతూ ఉన్నారు. మీరు వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. ఇది ఒక ట్రైలర్ మాత్రమే, ఇంకా అసలైన సినిమా ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు చాలా మిగిలే ఉంది. రాబోయే రోజుల్లో అసలు సీసలు సినిమా ట్విస్టులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ.